హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళే ముందు 2 మాటలు మనం మాట్లాడుకుందాం. ఏంటంటే నాకు ఎప్పటి నుంచో అంటే ఈ కోరిక నేను నెరవేర్చలేను. ఎప్పటి నుంచో మనసులో ఆవేదన అయితే మాత్రం ఉంది. ఏంటంటే ఆవేదన అంటే వాక్యమునకు వెంపర్లాగేవాడు చేసే పని ఏంటంటే, నాకు వాక్యమైన ఆహారం నాకు ఎక్కడ దొరుకుతుంది, ఏ దైవజనుడు అయితే నాకు గొప్పగా చెప్పగలడో, ఏ దైవజనుడు అభిషేకంతో కూడిన ఒక గొప్ప దైవజనుడి దగ్గర నేను ఉండాలి, ఆ పాదం దగ్గర సేవకుడి దగ్గర నేను ఉండాలి, నిత్యం వాక్యం వినాలని ఆ దైవజనుడి నోట అదే నక్కను కుక్క కథ ఉంటుంది కదా, నక్కన కాకి అనుకుంటా, కాకి ఆ కాకి నోట్లో ఉన్న మాంసం కొద్ది ఎప్పుడు కిందకి జారిద్దా అని ఎదురు చూస్తుంది నక్క మాటల్లో పెట్టి, అయినా అది బలంగా ఇస్తాను. అట్లాగే ఇవి ఒక దైవజనుడి నోట నిండా ఏ మాట రిలీజ్ అవుతుందో అని వెంపర్లాగాలి. ఆ కోరిక ఉన్నవాడే భక్తి చేయగలడు, ఆ కోరిక ఉన్నవాడే దేవుని ప్రేమించగలడు, దేవుని ప్రేమించిన వాడే వాక్యం నాకే వెంపర్లాడగలడు. ఈరోజు ప్రజలను చూస్తుంటే వెంపర్లాడుతున్నారు, రేషన్ బియ్యంగా వెంపర్లాడుతున్నారు, కానీ వారు తినరు అయినా వాటేమో వారు తినరు, ఎప్పుడుగా ఎప్పటి నుంచో తినరు, అయినా వాళ్ళు వెంపర్లాడతారు. అమ్మో రేషన్ పోతే అంటారు. అట్లాగే ముందు కొట్టుకొని వెంపర్లాడుతున్నారు. అసలు వారికి తీసే డ్యూటీ టైమింగ్స్ 10 గంటలకి, వీళ్ళు పొద్దున్న 4 గంటలకి 6 గంటల ముందే వెళ్ళిపోతున్నారు డ్యూటీకి. ఎంత బాధ్యత అండి, ఎంత బాధ్యతో 10 గంటలకి వెళ్ళాల్సిన డ్యూటీకి పొద్దున్న 4 గంటల నుంచి వెంపర్లాగిపోతున్నారు. ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎవరు ఆరాటపడుతున్నారు, దేనికోసం ఆరాటపడుతున్నారు, వాడు దాన్ని ప్రేమిస్తున్నాడు కానీ దానికోసం వెంపర్లాడుతున్నాడు. ఇక్కడ భక్తి పరులు ఏం చేస్తాడు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు, దేవుని ప్రేమిస్తాడు కనుక వాక్యం కోసం వెంపర్లాడతాడు. ఎప్పటి నుంచో ఈ బాధ నాకు చాలా సంవత్సరాల నుంచి ఈ బాధ నాకు ఉండిపోయింది. ఏంటంటే సినిమా స్టార్ట్ అయ్యి సినిమా హాల్లో థియేటర్లో ఓ సుత్తి అడ్వర్టైజ్మెంట్లు అన్నీ పడి ఫస్ట్ సినిమా పేరు పడ్డ దగ్గర నుంచి లాస్ట్లో శుభపడే వరకు నేను చూడాల్సిందే. అంటే నేను అప్పుడు సినిమాలు చూసేవాడిని కాబట్టి నా ఉద్దేశం చెప్తున్నా, చాలామందికి అదే ఉద్దేశం ఉంటుంది అనుకుంటున్నా. ఫస్ట్ నుంచి ఆ పిక్చర్ నేను చూడాల్సిందనే తపన ఖచ్చితంగా ఉంటుంది కనుక మనం ముందే వెళ్ళిపోతాం. టికెట్లు అవి ఇచ్చే లోపే మనం ముందే ఆ టోకెన్ దగ్గర కనుక ఆ టికెట్ కౌంటర్ తెచ్చే లోపే మనం లైన్లో ఉండిపోయి కొట్టుకుంటాం టికెట్ కోసం. హాల్లోకి వెళ్ళగానే అమ్మాయి ఇంకా సినిమా పడలేదే, అమ్మాయి ఆ టైంకి వచ్చేసా అని చక్కగా మనం మాట్లాడుకుంటాం. లేదు మధ్యలో పావుగంట సినిమా స్టోరీ జరిగిపోయి వెళ్ళాం అనుకోండి, మళ్ళీ 2వ సారికి వెళ్తాగా సినిమాకి, నాకు కథ అర్థం కాలేదు. ఎందుకని దాన్ని ప్రేమించి దానికోసం వెంపర్లాడేవాడు ఖచ్చితంగా దాన్ని చేయించుకుంటాడు, ఆ టయాన్ని ఫాలో అవుతాడు. ఎందుకని తనకు తను వెంపర్లాడతాం అది ఇష్టం, దాన్ని వెంపర్లాడుతున్నాడు, అది ఇష్టపడ్డాడు, దానికోసం పడుతున్నాడు. కానీ వాక్యాన్ని వెంపరాడు, వాక్యానికి టైం ఉంది. అట్లా వాక్యంకి కూడా మనం ఆరాధన కంటే ముందే రావాలి. ఆరాధన మధ్యలో రావడం కాదు, వాక్యంలో మధ్యలో రావడం కాదు, కానీ మనం దేవుని కోసం వెంపర్లాడితే వాక్యానికి ముందు ఉండాలి. చాలా చోట్ల చూస్తున్నాం, ఎన్నో చోట్ల ఆరాధన మధ్యలోనో వాక్యం మధ్యలోనో. అసలు ఆరాధన ముందు మనం ఉంటే ఆరాధన చేసేటప్పుడే ప్రభు వారు మన మధ్యలోకి దిగుతాడు. ఆరాధన ద్వారానే కదా ఆయన్ని మనం వేడుకోగలుగుతాము, ఆరాధన ద్వారా కదా ఆయన మనం సంతోష పెట్టగలుగుతాము. అందుకని వాక్యానికి టైమింగ్ లేదు. వెళ్ళొచ్చులే ప్రభు ఏమనుకోలే, ఇంకా గంట చెప్తారు మెసేజ్, చాలా టైం ఉంది వెళ్దాంలే అనుకొని వెళ్తారు. ఏ సినిమా వాడికి వెళ్ళేటప్పుడేమో అమ్మో షో పడిపోద్దేమో అని అంత తొందరగా వెళ్తామే. మరి వాక్యాన్ని జీవం, జీవాహారం, జీవజలము, జీవితం, బ్రతుకు అన్నీ అయినా ఈ వాక్యం విషయంలో మాత్రం మనం నిర్లక్ష్యపడుతున్నాం. 10 గంటలకి వెళ్ళాల్సిన లైన్లో ఉండాల్సిన వైన్ షాప్కి 4 గంటల నుంచి వెంపర్లాగిపోతున్నాడంటే వాడు దాన్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే మన వాక్యాన్ని ప్రేమిస్తే ముందుగా మనం వాక్యం కోసమే వెంపర్లాగాలి.
ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే భక్తిని చేస్తారో, ఎవరైతే దేవుణ్ణి అయ్యా నీవు తప్ప నాకు ఇంకేది లేదయ్యా ఈ ప్రపంచంలో అని బ్రతుకుతారో వారు ఖచ్చితంగా వాక్యము కోసే వెంపర్లాడతారు. ప్రభు నామాన్ని గణపరచడానికే బ్రతుకుతారు. ప్రభు సన్నిధిలో గడపడానికి చాలా ఇష్టపడతారని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. కానీ ఈ ఈ దేవుని విషయంలో లేట్ చేస్తున్న ఈ బాధనే ఎప్పటికి నేను తీర్చగలను తెలియదు. ప్రపంచం అంతా అలాగే ఉన్నారేమో తెలియదు. చాలా చోట్ల టైమింగ్ అని వాక్య విషయానికి టైమింగ్ లేదు. గతం అన్ని విషయంలో ఓ సీఎం గారిని కలవాలంటే టైమింగ్ ఉంది, ఓ సీఎం గారిని కలవాలంటే టైమింగ్ ఉంది. పెద్ద పెద్ద కలెక్టర్ ఆఫీస్ వాటిల్లో కలవాలంటే పలానా టైంకి 10 గంటలకు వచ్చి కలపడి వాళ్ళ టైం అయిపోయిందంటే రేపు 9:30కి మనం ఆఫీస్లో ఉంటాం. వాళ్ళు పిలిచేదాకా ఇచ్చాం. కానీ దేవుడు పరలోక రాజ్యాన్ని పిలుస్తానంటున్నాడు. ఒక కలెక్టర్ ఆఫీస్లో పిలుస్తానంటే మనకు టైం లేకపోతే దేవుడు పరలోక రాజ్యాన్ని పిలుస్తాను మనం అంటే మనకు అప్పుడు టైం లేదంటే ఇక నరకమే అయిపోతుంది తప్ప ఏముండదు. హల్లెలూయా. వాక్యం చూసుకుందాం. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 చూసుకున్నట్లయితే కనుక నూతనమైన నిబంధన, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్తున్న ఒక మాట ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త ఒకసారి చూసుకుని యోహాను 9:5 9వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూసుకుని 9:5 ఒకసారి చదువు మళ్ళీ వెనక్కి వెళ్దాం. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. హల్లెలూయా. 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 దేవుడు ఏం చెప్తున్నాడంట, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగుదని చెప్తున్నాడంట. వెలుగనగా మనం ఏం కోరుకుంటాం, ఏమనుకుంటాం? దేవుడనే సూచనగా పెట్టుకుంటాం, దేవుడనే మనం అర్థం చేసుకుంటాం. చీకటి అనగా అపవాదిగా కానీ మనం అర్థం చేసుకుంటాం. అపవాదిగా అంటే ఏం చేస్తాం? దరిద్రుడని, చండాల పోల్డని, అమ్మో ఇవేంట్రా బాబు అని పోల్ చేసుకుంటాం వెంటనే. వెలుగు అనగానే అమ్మో రాజులు రాజు, దేవుడయ్యా, దేవుడు 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 అనుకుంటాం. చీకటి అనగానే అమ్మో బాబోయ్ అనుకుంటాం, అన్నా కదా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పుచున్నాడు. ఆయన ఈమె ఏం చెప్పాడు? నేను వెలుగునే చెప్పాడు. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్న మాట ఏంటంటే ఇందాక చదువుకుని తక్కువ చదువుతాం. మత్తయి 5వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చూసుకుంటాం. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత దొరకబోటుకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. హల్లెలూయా. హల్లెలూయా. పేజీ నెంబర్ చెప్పొచ్చు. కొత్త నిబంధన 5వ పేజీ. ఒకసారి స్వయంగా మనల్ని దేవుడు అంటున్నాడు. ఒకసారి చదువుకుందాం మాట. మన గురించి మన ప్రభువు వారు చెప్తున్నారు ఏమనంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. మీరు లోకమునకు తీసారా? 5వ పేజీ లాస్ట్ 14 పైన లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకమునకు ఉప్పై ఉన్నారు. హల్లెలూయా. 13లో లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు ఎవరంట? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇందాక ప్రభు వారు ఏమన్నారు? నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. వెలుగంటే ఆయన. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? మీరు ఈ లోకమునకు వెలుగై ఉండండి, ఉప్పై ఉండండి అంటాడు. ఎందుకని ఆయన వెలుగై ఉన్నానని చెప్తున్నాడు? ప్రతి ఒక్కరి బ్రతుకులో ఉన్న చీకటిని తీసేయడానికి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు, మన బ్రతుకుల్లోకి వచ్చాడు, మన జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. హల్లెలూయా. అయితే ఉప్పు అంటే ఏంటి? ఉప్పై ఉన్నారు మీరు అని ఎందుకు అన్నాడు? వెలుగై ఉండమని ఎందుకు అన్నాడంటే వెలుగు అనగా
వెలుగు అంటే ఒక బాగా వెలుతురు, బాగా విస్తారమని వెళ్తుంది. సూర్యుడు ఉన్నప్పుడు కదా మంచి మనకి ఏ లైట్లు అవసరం లేదు. లైట్లు ఎప్పుడు వేసుకుంటాం? వెలుగు. చీకట్లో ఉన్నప్పుడే లైట్ వేసుకుంటాం. మాకు పగలంతా మనకు లైట్తో పని లేదు. వెలుగు అంటే పగటిపూట వెలుగు అనమాట, సూర్యుడు కాదు. ఆ వెలుగు ఉండగా మనం లైట్లు వేసుకుంటామా? వేసుకుని కరెంట్ బిల్లు చేద్దాం బాబాయ్ ఎందుకులే అమ్మో అని పగల వేసుకున్నాం. ఎందుకంటే సూర్యుడి కాంతిని వాడుకుంటాం డేట్. ఈ వెలుగు ప్రభు వారు అంటున్నారు, నేను వెలుగై ఉన్నాను కదా ఈ లోకానికి, మీరు వెలుగై ఉన్నారు ఇప్పుడు అని అంటున్నాడు. అంటే వెలుగై ఉన్నారు ఎందుకు అంటున్నాడంటే, నేను ఏ రీతిగా వెలుగై ఈ లోకాన్ని వెలిగించానో, చీకటిగా ఉన్న బ్రతుకుల్ని మార్చడానికి, చీకటిగా ఉన్న వారి జీవితాల్లోకి వెలుగుని తీసుకురావడానికి నేను వచ్చి ఉన్నాను. ఇప్పుడు మీరు కూడా అదే ఉన్నారు. హల్లెలూయా. మీరు కూడా అదే ఉన్నారు. ఎందుకు అంటున్నాడంటే, ఆయన నడవడిలో నడవాలని, ఆయన చెప్పింది చేయాలని మనల్ని అభిషేకించి, మీరు కూడా ఈ లోకమునకు వెలుగు మాదిరి అవ్వమని చెప్తున్నాడు. నేను ఏ రీతిగా వెలుగునై ఉన్నానో మీరు కూడా ఆ రీతిగానే నా మాదిరిగా వెలుగవ్వండి, నా మాదిరిగా వెలుతురు చూపండి. హల్లెలూయా. హల్లెలూయా. ఉప్పు కూడా ఆ రకంగా ఉప్పమ్మ అన్నాడు. ఉప్పమ్మ అంటే ఉప్పగా అయిపోమనా? హల్లెలూయా. హల్లెలూయా. ఉప్పు అనగా మీరు ఉప్పగా అయిపోండి అని అర్థం. అంటే ఉప్పు అనగా రుచికరము. హల్లెలూయా. ఉప్పు అనగా రుచికరము. దేనికి రుచికరము? నాలుగుకి రుచికరము. ఏ కూరలోనైనా ఉప్పు లేకుండా వంట వండటం చూసారు మీరు ఎక్కడన్నా? మజ్జిగ అంటే కొంతమంది ఉప్పు వేసుకోకుండా తాగుతారు, ఏదో కొంచెం బీపీలు ఏవుతాయి తప్ప. ఏ ఒక్క కూరలో అయినా ఉప్పు లేని ఉందా? లేదు అసలే. ఉప్పు ఆ మధ్య ఉప్పు ప్యాకెట్లు పెరిగిపోయినాయి. కరోనా టైంలో ఒక్కొక్కరు ఇన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు. మామూలుగా తెచ్చుకోవాలి. సెంటర్లో అసలు ఉప్పు ప్యాకెట్లు కూడా లేవు. అంత అమ్మో ఉప్పు దొరకదేమో అని ఎవరో పొగాటు పుట్టించారు, ఉప్పు దొరకదంటాను. ఈ కరోనా టైంలో మళ్ళీ ఉప్పు బాధ కూడా ఎక్కడ బాపని ఒక్కొక్క లైన్ కట్టి ప్యాకెట్లు తెచ్చుకున్నారు. తర్వాత గవర్నమెంట్ అంతా వీళ్ళ కంగారు పడబాకండి అంతా అయ్యి అన్నారు. ఉప్పు లేనిదే ఏ ఒక్క వంట కూడా సాధ్యమే కాదు. కూరగాయలు వంట వండకపోయినా పచ్చడి చేసుకున్నా, నల్లగారమే పెట్టుకుని ఏం పెట్టుకున్నా నోటికి ఉప్పు తగలపోతే అది కూరే కాదు. దానికి అర్థమే లేదు. దేవుడు ఏమన్నంటే రుచికరముగా. ఈ ఉప్పు ఏంటి? రుచి. లేకపోతే నాలుగు సప్పబడిపోదు ఉప్పు లేకపోతే. అందుకే దేవుడు మీ లోకమునకు ఉప్పై ఉన్నారు. మీ లోకమునకు ఉప్పై ఉన్నారంటే రుచికరముగా మీ ప్రవర్తన, రుచికరముగా మీ ప్రార్థన, రుచికరముగా అందరికీ మీరు మాదిరిగా మారండి. అంటే వాక్యమైన రుచి. ఈ ఉప్పు మన కూరలో లేకపోతే దానికి అర్థం లేదు, నాలుగు సప్పబడిపోదు. అట్లాగే మన బ్రతుకులో ప్రభువారు లేకపోతే అన్ని కూరల్లో ఇంపార్టెంట్గా ఎంతగా నువ్వు ఉప్పు వేసుకొని వాడుకొని తింటున్నావో, ఉప్పు లేకపోతే కూరను పక్కన పడేస్తాం. ఉప్పు లేదు అవసరం సరుకులు అయిపోయి కలుపుకోండి. ఈ వాక్యం కూడా చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు నీ జీవితంలో లేకపోతే నీ బ్రతుకు సప్పుడు బతికే. హల్లెలూయా. ప్రభు ఉన్న నీ జీవితంలో రుచికరమైన లైఫ్ నీది, రుచికరమైన బ్రతుకు టేస్టీగా మారిపోతుంది. ఉప్పు ఉన్న ప్రతి కూర ఎంత చక్కగా వాడబడి కుటుంబంలో ఉన్న ఆ నలుగురు తినగలుగుతారో, వాక్యంలో ఉన్న కుటుంబము, వాక్యం కలిగిన కుటుంబము అంత రుచిగా ఈ వాక్యం తినగలుగుతారు, జీవించగలుగుతారు. అందుకే అన్నాడు, ఈ లోకమునకు మీరు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు అంటే టేస్టీ అన్నమాట, చాలా టేస్ట్. అట్లాగే ఉప్పు అంటే ఆ రుచికరంగా మీరు అనేక మందికి మారండి. నా సువార్త రుచికరమైంది, అనేక మంది నోటికి మీరు అందించండి. జీవం లేని వారికి అందించండి, చీకట్లో ఉన్న వారికి అందించండి. ఈ రుచికరమైన వాక్యమును మీరు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు నీ జీవితంలో లేకపోతే ఆ సర్పులు కూర అట్ట అవుద్దు. ఈ వాక్యం అనే జీవము లేకపోతే మన బ్రతుకు అంతా సర్పిడిగానే ఉంటుంది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, మనల్ని అంటున్నాడు, నీవే ఈ లోకములకు ఉప్పు అయి ఉన్నావు. ప్రతి ఒక్కరిని అంటున్నాడు ఉప్పు అయి ఉన్నాము అంటే ఎంత మాదిరి చెప్తున్నాడు ఆయన మనల్ని. మీ ఇప్పుడు ఒకప్పుడు
నేను వెలుగుని ఈ లోకానికి వచ్చాను. చీకటి కొట్టులో పడి ఉన్న ప్రతి వాడిని వెలుగుమయం చేయడానికి, చీకటితో బ్రతుకున్న ప్రతి వాడికి వెలుగునటకే ఈ లోకంలోకి నేను వచ్చానని ఎంత చక్కగా అని చెప్పి ఉన్నాడో అదే చక్కని మాట మనకు వర్తించేలా చెప్తున్నాడు గొప్ప దేవుడు అండి. నేను ఎలా వచ్చాను ఇప్పుడు మీరు అదే. ఎవరైనా దేవుడితో పోలుతారా? ఏ దేవుడైనా నువ్వు నేను ఒకటి అని పోలుతారా? వాళ్ళు ఈ దేవుడు అంటున్నాడు, నేను ఎలాగో ఈ లోకమునకు వెలుగునై వచ్చాను, ఇప్పుడు నీవదండి. నేను వెలుగునే, అయితే నీవు కూడా వెలుగు ఇచ్చేవాడు. ఎందుకని? నా కాడెత్తుకున్నావు, నా సువార్తని చెప్తున్నావు, నా వాక్యాన్ని ఇతరులకు పంచుతున్నావు, నా వాక్యాన్ని అనేక మందికి పంపుతున్నావు, వాక్యాన్ని చూపిస్తున్నావు, రుచికరమైన టేస్టీగా వాక్యం ఉండునట్లుగా వారికి నువ్వు బోధిస్తున్నావు, సువార్త చేస్తున్నావు, ఆత్మలు కడుతున్నావు. కాబట్టి చీకటిగా ఉన్న వాడి బ్రతుకులోకి నువ్వు వాక్యాన్ని తీసుకెళ్ళి వాడిని మార్చి, వాడి బ్రతుకును మార్చి సువార్త చెప్పి పరలోక రాజ్యానికి సిద్ధపరిచావు కనుక నేను ఎలా వెలుగు, నువ్వు కూడా అలాగే వెలుగు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంత చక్కగా నేను ఎటువంటి వాడినో, ఎలాంటి వెలుగునో ఇప్పుడు మీరు కూడా ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని అంత చక్కగా అన్నాడండి, ఈ లోకమునకు ఇదిగో మీరే ఉప్పు అయి ఉన్నారు, రుచికరంగా ఉన్నారు. అది ఉప్పు లేకపోతే ఎంత ఫెయిల్, కూర మొత్తం ఫెయిల్. ఎవరైనా కుటుంబం నలుగురు ఎవరైనా తింటారు ఉప్పు లేకపోతే? ఎవరు తింటారు? ఒక్కళ్ళు కూడా నాలుగు ముట్టుకొని వద్దులే, నాకు వద్దులే, నేను బయట ఏదో ఒకటి తింటాను లేదు, ఇక్కడ ఉప్పు లేదు అని అడిగి వెళ్ళిపోతాను. తిందరు, దాని జోలికి రావు. ఎందుకంటే అది రుచిగా లేదు కనుక. కాబట్టి వాక్యం కూడా రుచిగా ఉంటుంది కనుక వాక్యం అయితే మనం పరిగెత్తాలి. హల్లెలూయా. వాక్యమైన మాటలు, రుచికరమైన మాటలు, ప్రతి వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క మాట ఇష్టపూర్వకంగా ప్రేమింపదగాలి. అంత రుచికరంగా ఉండే మాటలు ఇవి. దేవుని మాటలో రుచికరమైన అంట. అందుకే మనకు చెప్పిన మాట, మీరే లోకానికి ఉప్పు అయి ఉన్నారు కనుక మీరు రుచికరంగా మారండి. అనేక మందికి రుచికరంగా మీ జీవితమే వారికి చూపించండి. హల్లెలూయా. ఆ విధంగానే మీరే లోకములకు వెలుగై ఉన్నారు. మీ జీవితమే అనేక మందికి వెలుగవ్వాలి. చీకటిగా ఉన్న నేను ఈరోజు మారి దేవునిలో ఉండి వాక్యం చెప్పి సువార్తలు అందించి సేవకంగా నిలబడ్డాను అంటే, ఒకప్పుడు నా చీకటి బ్రతుకుని నేను నా చీకటి బ్రతుకులోకి ఇంకో సేవకులు వచ్చారు. సేవకులు వచ్చి అలా కాదు చీకటి బ్రతుకునిది, మరి దేవుడు వెలుగుని నింపమన్నాడు, ఆయన వెలుగునిస్తా అన్నాడని నింపిన తర్వాత ఇప్పుడు ఏమైంది, నాకు ఆ బాధ్యత మొదలైంది. ఒకప్పుడు నా బ్రతుకు చీకటి బ్రతికే, ఇప్పుడు దేవుడు పట్టుకున్నందున వెలుగుమయం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, నాకు కూడా అనేక మందిని వెలుగులోకి నడిపించాలని ఆశ ఉంది. ఒకటి కాదు, హల్లెలూయా, ఎంతో మందిని నడపాలని ఉంది. చీకటి బ్రతుకుతున్న వారిని అసలు నా జీవితమే వేస్ట్, ఇంకా చచ్చిపోదని అపవాది గారిని నింపుకొని, అపవాది దాన్ని ఎదుర్కొని మొత్తం అపవాది గారి వాడి జీవితంలో చీకటమయం అయిపోతే నాకు కూడా వెలుగై వాడిని దారి చూపాలని ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు ఏమైనా ఆజ్ఞాపించాడంటే, నన్ను ఇదిగో నీవు ఈ లోకానికి వెలుగై ఉన్నావు. హల్లెలూయా. వెలుగై ఉన్నావని నన్ను అంత గొప్పగా పొగిడాడు నా తండ్రి. నీవే ఈ లోకానికి వెలుగై ఉన్నావని ప్రతి మనిషితో మాట్లాడాడు. అయితే నాకు అనిపిస్తుంది, అయ్యా నేను ఒకప్పుడు చీకటి బ్రతికాను, చీకటి నుంచి నేను బయటకు వచ్చాను, ఈ సన్నిధిలో ఉంటున్నాను కాబట్టి నా జీవితంలోకి వెలుతురు వచ్చింది, ఆ వెలుగుని నేను చూశాను. మరి ఎంతోమంది చీకటి బ్రతుకుతున్నారు, వారికి నేను కూడా వెలుగును చూపాలని, నీ వెలుగు, నీ ముఖ కాంతి ప్రకాశవంతమైంది కనుక ఆ ప్రకాశవంతమైన వెలుగు వారి మీద ప్రవేశించినట్లు వారి జీవితంలో ఆ కాంతిని నింపాలని నేను ఎందుకు కోరుకుంటున్నానంటే, దేవుడు చెప్పాడు ఆ మాటనే వెలుగై ఉండమని, అందుకే ఆ మాట నేను కోరుకుంటున్నాను. అలా ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ప్రభువు చెప్పిన ఆ మాటను గౌరవించి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నాకులాగా ఎవరు చీకటిలో ఉండటానికి వీల్లేదు. నేను ఎలా వెలుగులోకి వచ్చానో, చీకటి బ్రతుకుల్లో ఉన్న, చీకటి బంధకాలతో ఉన్న ప్రతి ఒక్కరిని వెలుగులోకి నడిపించాలని దేవుడు అధికారం ఇచ్చున్నాడు కనుక ఎవరికైనా స్వార్థ చెప్పగలిగే స్థాయి మనకు దేవుడు ఇచ్చాడు కనుక వెలుగులోకి నడిపించాలని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం. చీకటిగా ఉంది మీ బ్రతుకుల్లో, వాక్యం వినండి, వాక్యం వినండి, వాక్యం ఎంతకు రండి, దేవుని ఎంతకు రండి, వాక్యం వినండి అని
ఎంతోమందికి చెప్తున్నాను. ఎందుకంటే చీకటి విలువ నాకు తెలుసు, చీకటి బ్రతుకు నాకు తెలుసు. జైల్లో ఏం చేస్తారు? ఒకసారి జైలుకి వెళ్ళి జైలు జీవితం చేసి వచ్చిన రెండోసారి వెళ్ళమని వెళ్తాడు. వాడు ఎంత కఠినమైనవాడైనా సరే, ఎంత కఠినమైనవాడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత గంజాయుడైనా, ఎంత కొమ్ములు తిరిగిన మగాడైనా, ఎంత రోతవుడైనా సరే, ఒకసారి జైలు తీసి జీవితం చూసి వచ్చిన తర్వాత ఇంకోసారి జైలుకి వెళ్ళమని వెళ్తాడు. ఎందుకంటే కటికి చీకట్లో పడేస్తారు. వాళ్ళ ఇష్టాలు ఉండవు, అన్నం ఉండదు, వేళకి వాళ్ళు పెడితే తినాలి, లేకపోతే లేదు. ఏంటి ఎందుకంటే ఫ్రీనెస్ ఉండదు. ఎక్కడలాగా ఫోన్ మాట్లాడుకుంటుందో, పలకించుకోకూడదు, ఎక్కడలాగా సెంటర్కి సరదాగా నడుచుకుంటాకి వెళ్దు, ఫ్రెండ్స్తో తిరిగి జోకులు వేసుకుంటకూడదు. లోకంలో నడిచినట్టుగా అక్కడ ఉండదు. వాళ్ళు చెప్పించి ఇయ్యాలి, వాళ్ళు చెప్పించి దోమలో పగేస్తారంట, చీకటి కొట్లో పగేస్తారంట. చీకట్లో ఏం చేస్తాం? భయం వేసిపోతుందిగా. అట్లాంటి పరిస్థితులు అన్న ఇప్పుడు కొంచెం మారింది. అప్పుడు భయంకర రాజులు, బ్రిటిష్ వారి పరిపాలించిన పాలనలో ఇంకా డేంజర్గా ఆ గుహలుగా ఇప్పుడు మన కిల్లా కొండల మీద ఉంటాయి. ఆ కిల్లా కొండ గృహలోకి వెళ్తే ముందు నాకు భయం వేస్తుంది. పిసుకులు వచ్చి గబ్బిలాలు, ఆ గబ్బిలాలు అన్నీ నల్లగా ఉంటాయి. భయం, ఆ గుహలోకి వెళ్తే భయం వేస్తుంది. అంత భయంకరంగా ఉంటే ఖైదీలు నాకు పెట్టేవాళ్ళు అంట. వెళ్ళగలుగుతాడు, ఒక్కసారి జైలు చేసి రెండుసారి వెళ్ళలేదు. కాబట్టి ఎంత కొమ్ము తిరిగినాడైనా చీకటి జీవితాన్ని అనుభవించి వచ్చాక, వెలుగును చూశాక మళ్ళీ అందులోకి వెళ్ళడానికి ఇష్టపడదు. కాబట్టి ప్రభు ఏంటంటే వెలుగును చూపించడమే మాదిరిగా మన ఉప్పుగాను వెలుగుగాను చూపించాడు. కనుక మనం ఒక టేస్టీగా మారిపోవాలి, వెలుగుగా మారిపోవాలి. దానికి ఆదర్శం మన జీవితమే. హల్లెలూయా. ఇంకో మాట ఏమంటున్నాడంటే ప్రభు, యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం తీసుకున్నాం. యోహాను సువార్త 12:46. నా యందు విశ్వాసం నుంచి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? ప్రభు ఏమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి నేను ఈ లోకమునకు వెలుగుగా ఇచ్చున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా యందు విశ్వాసం, ఇదిగో ఈయన ప్రభు, ఈయనే దేవుని విశ్వాసం ఉంచినప్పుడు ఆయన అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చెప్పగలదా ఆయన? చెప్పగలేదా? చీకటిలో ఉన్న ప్రతి వాడి కొరకు నేను వెలుగుగా ఈ లోకానికి వచ్చాను. హల్లెలూయా. వెలుగుగా వచ్చాడు. ఎంతమంది చీకటి బ్రతుకులు మార్చాడు ప్రభు, ఎంతమంది రోత జీవితాలు మార్చాడు, ఎంతమంది చేపల వేటగాళ్ళైనా పేతురు లాంటి వాళ్ళు శిష్యులు అందరినీ వారి బ్రతుకుని మార్చాడు. 12 మంది శిష్యులకి ఎలాంటి ముద్ర ఉంది ఈరోజు? ఎన్ని దేశాలు పరిచయం చేశారు వారు, ఎంత పరిచయం చేశారు. గుడ్డివాడు వెలుగును చూడగలిగాడు. ఒక గుడ్డివాడు వెంటనే ప్రభు బొట్ట రాసి ఉమ్ము రాసి అలా నదిలోకి వెళ్తూ కడుక్కున్నానా ఈ కళ్ళు వస్తాయి అన్నాడు. ఆ గుడ్డివాడు అంతకుముందు లోకాన్ని చూడాల, ఎందుకంటే వాడు కళ్ళు. ప్రభు వాడి జీవితానికి వెలుగునిచ్చాడు. వ్యభిచారం చేసిన స్త్రీ ఏం చేశాడు? ఒక్క పాపం కూడా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి కొట్టండి, మీ ఇష్టం, మీరు ఎంత కొడతారు కొట్టి చంపేయండి, దమ్ముంటే చంపేయండి, మీరు ఎవరు పాపం చేయలేదు చెప్పండి అంటే. అయితే ఆమె కూడా భయపడిపోతా, ఊరందరూ రాజు కొడతంటే బెంబేలు ఎత్తిపోతా, ఊరందరూ ఒకటి, ఆమె ఒక్కతే ఒకటి. అయితే ప్రభు అంటాడు, క్షమించంటాగమ్మా, వాళ్ళందరూ ఎవరు నీ మీద రాయకుండా వెళ్ళిపోయారంటే వారి పాపం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ రాయకుండా వెళ్ళిపోయారు కదా. అయితే నేను కూడా నీ మీద రాయను, నీ పాపాన్ని క్షమిస్తాను. అయితే ఎక్కడి నుంచి దాన్ని విడిచిపెట్టు, చీకటికి నీ బ్రతుకులో ఉంది కనుక దాన్ని విడిచిపెట్టు. ఇక నేను వచ్చాను వెలుగు, నేను వెలుగుగా నీకు వచ్చాను కనుక ఇక దాన్ని విడిచిపెట్టే ఓకేనా అన్నాడే తప్ప ఎక్కడ కూడా పట్టండి. ఎవరైనా ఎదురుపడతారండి, అడ్డుపడతారండి. ఎంత గొప్ప మాట పలికాడు. నేను కూడా నేనేం అన్నమ్మా,
క్షమించేసాను. నువ్వు ఇప్పుడు దాకా చేసిన పాపం ఒక్కడ కూడా నేను నిందించి మాట్లాడను, నేను జ్ఞాపకం కూడా చేసుకోను. అయితే ఈ రోజు నుంచి విడిచిపెట్టు, ఎందుకంటే ఎప్పటిదాకా నీ జీవితంలో చీకటి ఉంది, ఇక నేను వచ్చాను ఈ లోకమునకు నీకు వెలుగే. హల్లెలూయా. అంతగా ఆయన ఈ లోకమునకు నేను వెలుగ్గా వచ్చానని వెలుగ్గా మాట్లాడి ఉన్నాడు. ఆ విధంగానే యోహాను సువార్త 1వ అధ్యాయం 9 చూసుకుందాం. 9:10. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. హల్లెలూయా. 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 నిజమైన వెలుగు ఉందంట, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అంట. ప్రభువారు వస్తూనే పాట కూడా ఉంది మనకి, వచ్చాడు అని మనకి రారాజు వచ్చాడు పాట ఉంది. ఎందుకంటే అది రాజు వచ్చింది ఎందుకు? చీకటిని తొలగించడానికి, ఒక చీకటి మాత్రమే తొలగించడానికి వచ్చాడు. చీకటి అనగా గుర్తు అపవాదిగాడిని జయించుటకు, ఎదురించుటకు, వాడిని హతం చేయుటకు ఆయన వచ్చి ఉన్నాడు. అందుకే ఆయన అంటున్న మాట, నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చుచు ప్రతి మనుష్యునికి వెలుగు ఇచ్చుచున్నది. హల్లెలూయా. ప్రతి మనిషికి అంట ఆయన వచ్చినప్పుడు ప్రతి మనిషికి వెలుగు తీసుకొచ్చి వస్తూ మన చుట్టాల ఉన్న ఫారెన్లో ఉంటే వస్తూ గిఫ్ట్లు తెచ్చినట్టుగా ప్రభు వస్తూనే మన జీవితాల్లోకి వెలుగుని తెచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. వస్తూనే ఎంతో వెలుగు తెచ్చాడు. హల్లెలూయా. ఆయన లోకంలో ఉండెను, లోకము తెలుసుకోలేదంట. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా, ఈ లోకం ఆయన మూలంగా కలిగింది, అయితే లోకం ఆయనని తెలుసుకోలేదు. లోకం ఆయన నెరుగుంటే ఈయనే ప్రభు అని ఎందుకు ఆ రోజు సిల్వే మేగులు కొట్టాల్సి పరిస్థితి? రాజుగారేమో వదిలేయమంటాడు, సరే బాబు ఏం చేయాలి, ఇతరులో నాకు ఏ నేరం కనపడలేదు అసలు ఏంటి అని ఆయన అంటే, ప్రజలు దగ్గరుండి మరి సిలువేయండి అన్నారు, కానీ జరగలేదు. ఈ లోకంలో మనుషులు ఆయన ఎరుగుంటే ప్రభు ఈయన కనపడి, కానీ ఎరగలేదు, లోకాన్ని ఎరగలేదు. ఇప్పుడు కూడా ప్రభు నామాన్ని ఎరగట్లేదు ఎవరు. ఏమంటాడు? ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన వల్ల కలిగిన, లోకం ఆయనను తెలుసుకోలేదు. లోకం ఆయన తెలుసుకోవట్లేదు, ఎందుకంటే లోకంలో ఇప్పుడు జరుగుతున్న మంచి పాపాలన్నీ తెలుసుకుంటున్నా. లోకం మంచి పాపాలు ఎందులో ఉండియా పాపాలని తెలుసుకొని మరి ఆ పాపం చేస్తున్నాం. ఏది టేస్టీయో, ఏ పాపం టేస్టీయో ఆ పాపాన్ని టేస్ట్ చేస్తున్నాం. పాపం అనగా పెద్ద పాపం అంటే ఏం లేదు. మనసులో చేసినా అది పాపమే, హృదయానుసారంగా చేసినా, హృదయం లోపలే చేసినా, హృదయం బయటే చేసినా, వాక్యాన్ని ధిక్కరించడం పాపమే. తప్పు అంటే ఇందాక వ్యభిచార స్త్రీ గురించి చెప్పినట్టు పెద్ద పాపం చేసినట్టు, పెద్ద జ్ఞానం చేసినట్టు ఏం కాదు. దేవుణ్ణి అంగీకరించకపోవటమే పాపం. దేవుణ్ణి అంగీకరించకపోవటం, దేవుణ్ణి ఆరాధించకపోవటం, దేవుని సన్నిధికి రాకపోవటం, దేవుని మందిరంలో నువ్వు నిలబడకపోవటమే పాపం. పాపం కాదు, పాపం ఏం కాదు. అయితే ఈ లోకాన్ని అంట ఆయన్ని ఎరగలేదు, ఆయన వెలుగని తెలుసుకోలేదు. ఆయన నేను వెలుగుని అంటున్నాడు, మాకు వెలుగు వద్దు ప్రజలు అంటున్నారు. ఈ లోకాన్ని తెలుసుకుంటలేదు. హల్లెలూయా. మీరు పిలవండి ఎవరినైనా, బాబు కాసేపు వాక్యంలో కూర్చున్నాం, వెంటనే పిలవండి ఎవరినైనా. బొమ్మకాడ కూర్చుందని చెప్పండి, ఎంతమంది వస్తారు? అరే ఆ బజార్లో డ్యాన్స్ చేస్తున్నారు, ఎవరు అంటే ఎంతమంది వస్తారు? నువ్వు ప్రత్యేకంగా కోటాలు పెట్టి, ప్రార్థన పెట్టి, స్టేజీలు పెట్టి, పెద్ద లైట్లు పెట్టి, ఒక సభను ఏర్పాటు చేసి, లక్షలు ఖరీదు వాళ్ళకి భోజనాలు అన్నీ ఏర్పాటు సభను పెట్టి, రండమ్మా సోవర్తనమ్మా అమ్మ అని ఎంత బతిలాడు. రాను స్టేజ్ చేసి సినిమా పాటలు పెట్టండి, నువ్వు వెళ్ళను అసలు. ఈ పాటలు నాడే వస్తాయి ఇంట్లోంచి. అలా అమ్మాయి వెళ్తాను ఆడకి బయటకంటే ఇప్పుడు వస్తున్నా కాదు అని చెప్పి పరిగెత్తుకొని వస్తాడు ఆయుష్పడి. ఇక్కడికి వచ్చి చిందులు వేస్తాడు. వాక్యం దగ్గరికి మీరు రమ్మానండి. ప్రభు అన్నాడు, నేను ఈ లోకంలోకి వెలుగుని సార్ అన్నాడు. వెలుగు దగ్గరికి రండి అన్నాడు. వస్తారా నిజంగా వెలుగు దగ్గరికి?
వెలుగంటేనే భయపడేవాళ్ళు ఉన్నారు చాలామంది. కొంతమంది ఏమో చీకటి అంటే భయపడతారు. ఎందుకంటే లైట్ లేని ఏరియాలో ఈ చీకటి, అమ్మో ఇది చీకటిగా ఉంది, చీకటి ఏరియా ఉంటుంది. సపోజ్ మన ఆ ఊరి కృష్ణాదికి వెళ్ళి అనుకో, ఇప్పుడు లైట్లు ఉన్నాయి, అప్పుడు భయంగా చీకటి అనే గుర్తుకే చాలా భయం మనకు కలుగుతుంది. ఆ చీకటి భయం కావడం వల్ల ఏం చేస్తాం, లైట్ వేసుకొని దీపాలు పెట్టుకొని మనం వెళ్తాం. లేకపోతే చాలా భయం వేస్తుంది, ఆ చీకటిలోకి వెళ్ళటానికి భయం వేస్తుంది. కొంతమందికి చీకటే ఇష్టం, చీకట్లో పడుకుంటారు. చీకట్లో నేను చూస్తున్నా రోజేగా చీకట్లోనే అంతా చీకట్లోనే పగలైతే ఇది చీకట్లో చక్కగా నాకు రోజు చూస్తూనే ఉంటాను చిత్రాలు. చీకట్లోనే చక్కగా ఎందుకని ఎవడు ఆ చీకట్లో ఎవడు చేస్తున్నా ఎవడు మా కనపట్ల రోజు చూస్తూనే ఉంటాను చీకటి. ఎందుకంటే వాళ్ళకి ఆ చీకటే ఇష్టం, ఆ చీకటే ఇష్టం వాళ్ళకి. కొంతమందికి చీకటే భయం. ఎందుకంటే ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మో నేను పాపంలో పడిపోతే అట్ట, నేను పాపం అవ్వాలి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, దేవుడిని నమ్ముకున్నాను, నేను పాపం పడిపోతే అట్ట ఎట్ట, అమ్మో నాకు చీకటి, నాకు ఎలుతులు కావాలి, లైట్లు కావాలి అని చెప్పి కోరుకుంటారు. కొంతమంది నాకు చీకటే కావాలి. చీకటి అంటే దేవుడు లేని జీవితం, వ్యర్థమైన జీవితం, వాడి ఇష్టానికి వాడు బ్రతకటం, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు బ్రతకటం, భక్తి లేకపోవటం, భక్తి జీవితం చేయకపోవటం అని పనిమాల పేరు పెట్టి మరీ చెప్తున్నాడు. నేను ఈ లోకానికి వెలుగునండి, నేను వచ్చింది మీకు వెలుగు ఇవ్వటానికి, అయితే మీరు వెలుగు ఎద్దకు రండి. ఎప్పుడైనా వీధి లైట్లు మీ దగ్గరికి వస్తాయా, లేకపోతే మీరు వీధి లైట్ కింద వెళ్ళాలా? వెలుగు కావాలంటే కరెంట్ బోర్డులో స్విచ్ బోర్డు ఉంది, ఏం చేయాలి? మనం అక్కడికి వెళ్ళి దాన్ని స్విచ్ చేస్తే లైట్ వెలిగిద్ది, అంతేగాని వెలుగమ్మ వెలిగిద్దా? వెలిగిద్దా? కాబట్టి ప్రభు దగ్గరికి కూడా మనం వెళ్ళాలి. హల్లెలూయా. ప్రభు దగ్గరికి నువ్వు వెళ్తే ఒక్కొక్క ట్యూబ్ లైట్కి ఒక్కొక్క ఫోకస్ ఉంటుంది. 100 వాట్స్, 150 వాట్స్, 200 వాట్స్, అన్ని బాగా తెలుసు లైట్లు తీస్తాగా. అట్లా వాట్స్ని బట్టి కాంతి విపరీతంగా పెరుగుతుంది. అట్లాగా దేవుణ్ణి నువ్వు ఎంత వాట్స్తో ప్రేమిస్తావో నీ మీద అంత కాంతి కనపడుతుంది. హల్లెలూయా. ఆ కాంతికి అర్థం ఏంటంటే అభిషేకం. హల్లెలూయా. అంత అభిషేకం కూడా నీలో కనపడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. స్విచ్ అయితే ఖచ్చితంగా నువ్వు వెళ్తేనే నీ ఇంట్లో లైట్ వెలుగుతుంది. అమ్మ స్విచ్ నువ్వే వేసుకొని నువ్వే వెలగమంటే ఏంటి అర్థం? వెలుగుద్దా? కాబట్టి ప్రభు వారికి మనం వెళ్ళాలి, వెలుగు దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన చెప్తున్న మాట ఏంటి? ఇదిగో ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను, నేను వచ్చేటప్పుడు ప్రతి వాడి జీవితంలో చీకటి ఉంటే ఆ చీకటి తీసివేయటగా నేను ఈ లోకముకు వెలుగై వచ్చున్నాను, అయితే ఈ వెలుగు ఎద్దకు రండి అని ప్రభు అంటున్నాడు. కాబట్టి లైట్ దగ్గరికి లైట్ వెళ్ళాలంటే మనం స్విచ్ బోర్డు దగ్గర స్విచ్ చేయాలా. కానీ ప్రభు వారు కూడా మన జీవితంలో రావాలి అంటే వెలుగు దగ్గరకు మనం వెళ్ళాలని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ లోకం ఆయన ఎరగలేదంట, ఈ లోకం ఆయన తెలుసుకోవట్లేదంట. స్వప్నంగా ఎంతమంది ప్రార్థన అంటే రారు, ప్రార్థనగా రమ్మని రారు, రిహార్సల్ చేసి పెట్టమంటే 100 మంది జనం కూడిగా వెళ్తారు. ఆగలు మగళ్ళు ఇద్దరు. ఎవరిని అమ్మ బొట్టు పెట్టి రండి అమ్మ, రండి మా ఆయన డ్యాన్స్ చేస్తుందని మనం చెప్తాం. కానీ ప్రార్థనకు మాత్రం బొట్టు పెట్టి చెప్పమ్మా, రండమ్మా, మీరు ఆత్మ ఇదైపోతారమ్మా, ప్రభు అమ్మ రాగడొస్తుందమ్మా, సిద్ధపడినమ్మా, అమ్మా ప్రార్థన అమ్మా, తెలుసుకోండమ్మా, దేవుడు వస్తున్నాడమ్మా, ఆగడొస్తాడమ్మా, నరకం ఉందమ్మా, చచ్చిపోతారమ్మా, మారండమ్మా, అమ్మా అమ్మా అని నువ్వు బొట్లు ఎన్ని పెట్టి చూసి తుప్పేసుకొని హాయ్ అంటారు. అది బొట్టు పెట్టి చెప్పినా రారు. కానీ అక్కడ డ్యాన్స్ పాకరాలు లేదా రోడ్డు మీద తన్నుకొని తగాదాలైనా బొట్టు పెట్టి పెట్టాల్సి పడేది. వచ్చేత్తరాలు అమ్మో ఎక్కడవుతుంది అనుకుంటా అని ఇంట్లో తలుపులు గొల్లేరు వేయకుండా వస్తారు. తగ్గుతున్నాను చెప్పండి, గొల్లేరు వేయకుండా మర్చిపోతారు. ఎందుకు ఎవరో అని చెప్పి మన కాదు మ్యాటర్, అయినా ఎవరో మనం తెలుసుకోవాలి అని టగటగా తలుపులు గొల్లేరు ఉండేదో తెలియదు వేయకుండా తప్పడా వచ్చిపోతా. పెద్దదనుకోనేమో అక్కడే ఉంటారు 1/2 గంట, చిన్నదైతే 12 గంటలు వెళ్ళిపోతారు ఈజీగా. తెలుసా? అంత ఇంట్రెస్ట్ చీకటి అంటే. కానీ వెలుగంటే మాత్రం పాపంకి వెళ్ళాలా, స్నానం చేయాలా, సేవ కట్టాలా, ఇస్త్రీ బట్టలు వేసుకోవాలా, అంత టైం లేదు నాకు. సరే ఇంకా ఉందిగా గంట టైం, ఆమె నెలలోకి వెళ్ళొచ్చులే, ఇలా అడ్డు పొంది చెప్తారు అని ఏమంటున్నాడు? నేను వెలుగును కనుక నా ఎద్దకు మీరు రండి, నేను మీ జీవిత చీకటి బ్రతుకుని వెలుగుమయం చేస్తాను, కేవలం నేనే వెలుగును. హల్లెలూయా అని చెప్పి వెలుగు ఎద్దకు రావాలి.
వెలుగు యొద్దకు వస్తేనే ఇప్పుడు మనం ఎన్నో మొక్కుబడులు అనుకుంటాం, ఎన్నో ప్రార్థన చేస్తాం. నా బ్రతికి ఎందుకు, నా చండాల బ్రతుకు, నా దరిద్రం ఏంటి, నా ఇదేంటి తిట్టుకుంటాం. ఎందుకు వస్తుంది? వెలుగు లేకొస్తుంది ఆ శ్రమ. దేవుడు పెడుతున్నాడు, దేవుడు పుండు పెడుతున్నాడు నీకు. ఆ పుండు ద్వారా నా వైపు వస్తే నీకు తర్వాత తగ్గిద్దామని శ్రమ పెడుతున్నాడు, గాయం పెడుతున్నాడు, లోపడతామని. లోబడి ఆయన దగ్గరికి వస్తే ఆయన ఆటోమేటిక్గా ఆయన పైన రాసేస్తాడు, గాయాన్ని తగ్గిస్తాడు. నువ్వు ఆయన దగ్గరకు రావడానికి ఆ యొక్క పుండు నీకు పెడుతున్నాడు. అర్థమైందండి? కాబట్టి శ్రమను మనకు దేవుడు కలిగించాడంటే ఆయన దగ్గరికి రావటానికి. ఈరోజు శ్రమను బట్టి మనం వస్తున్నాం కానీ ఓ డబ్బులు బాగా డబ్బుని బలిసిన కాలేదు కానీ ఎవరిని దేవుని కూడా లేకపోతే ఎవడు అంటాం. దేవుని కూడా, ఎందుకంటే మనకు అంత ఇది ఉంది. ఎందుకంటే ధనం అంత మాట్లాడేది. మనకు శ్రమలు ఉన్నాయి కాబట్టి ప్రభువుని ఎత్తుకొని మనం వస్తున్నాం. శ్రమ కలుగు చేసి విజయాన్ని ఇవ్వటాక శ్రమ కలుగు చేశాడు. శ్రమ కలుగు చేసి దేవుని దగ్గర కూర్చోబెట్టి వెలుగై మన జీవితంలో ప్రకాశించి ఆ శ్రమ తీశాడు. ఎందుకని? నీ జీవితానికి చెప్పాక ఫస్ట్ వస్తా ఏం చెప్పాడు? నేను చీకట్లో ఉన్న ప్రతి వాడికి ఇంకో మాట మనం చదువుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూసుకుందాం. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. 10 కూడా. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. హల్లెలూయా. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, వెలుగు అనగా నీతి, వెలుగు అనగా సత్యము వాటిలో కనబడుచున్నది. వెలుగు అనగా ప్రభువు సూచన ఏంటి? వెలుగు అనగా దేవుడు, చీకటి అనగా అపవాదుగాడని మనం అందరికి చాలా తెలుసు కాబట్టి అనుకుంటాం. అయితే ఈ వెలుగు దేనిది? నీతిని, సత్యమును, మంచితనముని ప్రకటిస్తుంది, చూపిస్తుంది. సూచన కూడా అదే చెబుతుంది. వెలుగు అనగా మంచి వాగని, చీకటి అనగా చెడ్డ వాగని. అట్లాగే ఈయన అంటున్న మాట అంటే వెలుగు ఫలము నీతిని గుర్తు చేస్తుంది, నీతి మంతుని గుర్తు చేస్తుంది, చీకటిని గుర్తు చేయదు. వెలుగు అనగా నీతిని గుర్తు చేస్తుంది. మనం చీకటిలో 1 లక్ష రూపాయలు ఇచ్చి లెక్కేసుకోవాలంటే ఏం చేస్తాడు? ఎంత ఉండే తిరిగి గుండెలోనే ఆవేదన అవుతుంది. ఈ 100 నోట్లు ఇచ్చాక 500 నోట్లు ఇచ్చాక తెలియదు. నేను 1 లక్ష రూపాయలు అప్పించాను, ఆయనకి ఇవ్వాల్సి వచ్చి కట్టాను, చీకట్లో ఇస్తాను, అన్ని 100 కాగితాలు ఇస్తా. ఈ నాకు ఇచ్చిన 500 కాగితాలు నాకు అప్పించినప్పుడు అన్ని 100 కాగితాలు చీకటి లెక్క పెట్టుకో 1 లక్షలు అంట. కానీ గుండెలో ఆవేదంటే కళ్ళు కనపడక చీకట్లో కనపడక ఎన్ని ఇచ్చాడు? 100 లెక్క పెడతాడు, కానీ 500 ఇచ్చాడా, 100 ఇచ్చాడా అని ఆలోచనలు పడిపోయి ఈ అనుమానం ఎక్కువైపోద్ది. ఈ నాకు 4 లక్షలు నాకే ఇచ్చాడా, నోట్లన్నీ ఒకలాగా ఉండేవి. కానీ ఈ నోటు ఎంతో తెలవద్దా? అది వెళ్తే 500 నోట్లు, 200 నోట్లు చూస్తాడు. అది వెలిగే లేకపోతే ఆ చీకట్లో అయితే ఏం చేస్తాడు? 100 నోటు ఇచ్చినా 500 కదా రాకేసుకున్నా అని నాకు బాగా సరిపోయింది అబ్బాయి అంటగా కళ్ళు కనపడక సతమతం అయిపోతాడు. ఇది 500 నోటు, 100 నోటు తెలియదు, కానీ అన్నీ ఒకలాగా ఉంది. అట్లాగే వెలుగు అనగా నీతిని, సత్యమును దేవుడు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. అట్లాగే అంటున్నాడు ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వరే మీరు నడుచుకోండి. ప్రభువుకి ఏమిష్టం? ప్రభువుకి ఏమిష్టం? వెలుగులో నడవటం ఇష్టం, చీకట్లో ఉండటం ఇష్టం లేదని కదా. వస్తూ ఆయన ఏమన్నాడు? చీకట్లో ప్రతి వాడి కోసం నేను వెలుగునే వచ్చాను అన్నాడు కదా. చీకట్లో ఉండటం ఇష్టం లేకే వెలుగుగా నేను వచ్చాను కదా బాబు మీకోసం అనే కదా ఉంది. అందుకని ఆయన ఏం కోరుకుంటాడు? మీ ప్రభు సంబంధికులుగా ఉండండి, నా సంబంధికులుగా ఉండండి, అలా నడుచుకోండి. వెలుగు సంబంధుల వలే ఉందా లేదా మాట అక్కడ? వెలుగు సంబంధుల వలే నడుచుకోండి. కాబట్టి వెలుగు సంబంధం అంటే దేవుని సంబంధం. హల్లెలూయా. అర్థమవుతుందండి? వెలుగు సంబంధం అంటే ఎవరు? ఎవరన్నా మనమే, ఎవరో కాదు. ఎవరినో ఏదైతే చూపుతుంది మనమే చెప్పాడు. మీరే ఈ లోకానికి ఉప్పై ఉన్నారు, మీరే ఈ లోకానికి వెలుగై ఉన్నారంటే మనమేనండి, మనమే. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు మీరే అని. ఎంత చక్కగా మనమే వేలెత్తి చూపుతున్నాం. మీరే, మీ అందరూ. హల్లెలూయా. ఎట్లా వెలుగు అదే నడుచుకోవాలంట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూసుకుంటే
6వ అధ్యాయం 14, 15, 16. 14, 15 సార్. 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో ఒక మాట క్లారిటీ చూసుకుందాం. అవిశ్వాసులతో జత కట్టకండి. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏం పని? నీతి గలవాడు నీతి లేనివాడితో సావాసం చేస్తే ఏమంటారు? ఈ నీతి లేనివాడితో నాకేం పని అని నీతి గలవాడు అనుకుంటాడా లేదా? నీతి గలవాడికి నీతి లేనివాడికి సంబంధం ఉందా లేదా? ఉందా? ఇతర నీతి మంత్రులు అయితే ఓకే, సంబంధం ఉన్నది. వాడికి వీడి ప్రవర్తన కాకి ప్రవర్తన తాగలేదుగా. ఒక మంచోడు ఒకటి చెడ్డోడు సంబంధం ఉందా? వీడికి వీళ్ళు మంచిగా అన్న వాళ్ళు వీళ్ళు చెడ్డగా ఉన్నా అప్పటికి సంబంధం ఉన్నది. ఇద్దరు ఒకటి అవ్వాలి. కానీ మంచి వాడికి చెడ్డవాడికి సంబంధం ఏంటంటే దేవుడు అదే అంటున్నాడు. నీతికి దుర్నీతితో ఏం పని అండి? వెలుగునకు చీకటితో ఏం పొత్తులు ఉన్నాయండి? ఏం పొత్తులు చెప్పండి. ప్రభువుకు అపవాదికి ఏంటండి? ప్రభును నమ్మిన వాడికి, ప్రభును నమ్మటం వాడికి, వెలుగులో ఉన్న నాకు, చీకటిలో ఉన్న నీకు ఏంటి సార్ పొత్తు? నేను వెలుగులో ఉన్నాను, వెలుగులో ఉన్నా అంటే నేను ధైర్యంగా ఈరోజు చెప్పగలేనంటే ప్రభువుతో ఉన్నానని చెప్తాను. హల్లెలూయా. నేను వెలుగులో ఉన్నానంటే నా మాటకు అర్థం ఏంటంటే నేను ప్రభువుతో ఉన్నాను, ప్రభువులో ఉన్నాను, ప్రభువులో కంప్లీట్గా నిమగ్నం అయిపోయాను అంటారు కదా, అట్లా కంప్లీట్గా నేను ప్రభువులో ఉండిపోయాను. అందుకే నేను వెలుగుగా మారిపోయాను. చీకట్లో ఉండేవాడితో నాకేంటంటే సంబంధం? చీకట్లో ఉండేవాడితో నాకేం పని? వాడు చీకట్లో ఉంటే నాకేం పని సార్? కాకపోతే వాడు చీకట్లో ఉన్న నాకు, వెలుగులో ఉన్న వాడికి ఇద్దరికి పొత్తు ఉంటుందా? ఉండదు. ప్రభు అదే అన్నాడు, వెలుగులకు చీకటికి పొత్తేంటి సార్? నీతికి నీతి మాలినోడికి నీతి తక్కువ వాడికి పొత్తేంటి? సంబంధం ఏంటి? వాడికి సంబంధం. ఎందుకంటే ఇతను నీతి మంత్రులు కానీ 10 మందిలో చెప్తారు, ఇవి చండాలు పోవడానికి 10 మంది చెప్తారు, ఇవి చీకటి బతుకోవడం అని 100 మంది చెప్తారు. అబ్బా అసలు ఏం వెలుగండి అతను అని 100 మంది చెప్తారు. అవునా కదా? వీడే వాడే నీతి పండే, చండాలం చేసే దుర్నీతి పండే. వెలుగు మంచి మార్పులే, చీకటికి చీకటి మార్పులే. కాబట్టి దాంతో దీనికి ఏం పని? పొత్తు పెట్టకండి. దాంతో దీనికి సంబంధం. చండాలు పోయి మంచోడు ఒకటేనా? కాదు. అట్లాగే వెలుగుకి చీకటి పొత్తు ఏమంటున్నాడు? ప్రభువు వెలుగై ఉండగా చీకటి అపవాదిగా అంటే పొత్తు ఏంటి? సంబంధం ఏంటి? ఏది కావాలి నీకు? ప్రభు వెలుగు ప్రభువే, చీకటి అపవాది. ఈ రెండింటికి పొత్తు ఏంటి చెప్పండి? కాబట్టి ఆయన అంటున్నాడు ఏంటి? రెండింటికి సమానం ఏంటి? పొత్తు ఏంటి? వెలుగుని నేను నాతో పొత్తు పెట్టుకోను, చీకటితో నాకు సంబంధం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మంచి మాటలు మాట్లాడుతున్నాను దేవుడు. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 19 20 చదువుకున్నాం. 3వ అధ్యాయం 19, 20 చదువుకున్నాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునద్దకు రాడు. హల్లెలూయా. ఇందా చెప్పుకున్నా లేదా? నా చెప్పుకున్న వాక్యంలో మాట ఏమో చెప్పుకున్నా? వెలుగు లోకంలోకి వచ్చారు కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఎవరు చెప్పారు ఈ మాట? నేను చెప్పానా? ప్రభు చెప్పిన మాట మనం చదువుకున్నాం. నేను నా సొంతగా చెప్పలేదు కదా. ప్రభు చెప్పిన మాట ఏంటి? వెలుగు లోకంకి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తారట. హల్లెలూయా. వెలుగును ప్రేమించరు, దేవుని ప్రేమించరు, చీకటిని ప్రేమిస్తారని ఇందాక మన వాక్యాలు చెప్పుకున్నాం. అవునా కదా? వెలుగులోకి రమ్మంటే ఎవరు రాడు, చీకటిలోకి రమ్మంటే పిలవకుండా పేరెంట్కి వచ్చినట్టు వస్తారు. అవునా కదా? మనకు డ్యాన్స్ పగలు పెట్టిన వస్తారు, వగలైనా వస్తారు, పాటలు జరిగినా, యుద్ధం జరిగినా మన ఊరిని పిలవకుండానే వస్తారు.
ఆ తర్వాత ఆ గొడవలు మనం ఆపటాకు వస్తారు, ఆ తర్వాత మధ్యలో తొలులు తింటాకు వస్తారంట. మనం కొట్టుకుంటే మధ్యలో వెళ్ళి దెబ్బలు అది కొంతమంది మన అతనికి వెళ్ళి అసలు వాళ్ళ గొడవలకి అన్నట్టుగా మనం పిలవపోయినా వస్తారు కారణాన్ని. వాక్యం వెలుగులోకి రమ్మంటే మాత్రం అమ్మో నాకు అంత తెలివి లేదు సార్ అని చెప్తారు. హల్లెలూయా. అయితే ఈ చీకటినే ప్రజలు మనుషులు ప్రేమిస్తారంట. దుష్కార్యం చేయు ప్రతి వాడు వెలుగునే దేశించును. వెలుగుని దేశించేవాడు ఎవరంట? చండాల పనులు చేసేవాడు, దుష్కార్యం చేసేవాడు. నేను మన గ్రామంలో ఇతను చెప్పానయ్యా, ప్రభు అన్నాడు అతను వాక్యానికి రంగయ్యా ఏనండి అయ్యా మాటలంటే చూద్దాం మాకు అంత టైం అంటే ఆదివారం కాంపల్సరీ పనికి వెళ్ళాల్సిందే నాకు కుదరదు అన్నారు. నేనేంటారు ఈ ఒక్క ఆదివారం చూసుకోమాయనరా, లైఫ్ లాంగ్ దేవుడు పోషిస్తాడు. ఒక్క ఆదివారం కాదు మీకు కావాల్సింది, 6 రోజులు పని ఉండాలంటే ఈ ఆదివారం మనం మందిరం అటెండ్ అవ్వాలి. లేదా నేను 6 రోజులు ఇంట్లో కూర్చోబెట్టగలరు దేవుడు. ఎందుకని? నువ్వు నన్ను తిరస్కరించావు కనుక. నువ్వు కోరుకుంటున్నావే ఈ ఒక్క రోజు కూలి నీకు ఎంత? 1000 రూపాయలు. 6 రోజులు నీకు పని లేకుండా చెప్తే ఎంత పోతుంది? 6000 పోతుంది. ఏది గొప్ప అండి? చీకటి నీకు గొప్ప, దేవుని దగ్గర కాకుండా 6 రోజు దుష్కార్యం చేస్తున్నావు కనుక ప్రభువుని వెంబడింపక 6 రోజులు ఇష్టపడ్డావు, 6 రోజులు పని లేకుండా పోయింది. ఆదివారం మాత్రం 1000 రూపాయలు వచ్చింది. 6 రోజులు మాత్రం 6000 పోయింది. చూసారా అంత మెరాకిల్ జరిగింది జీవితంలో. హల్లెలూయా. కాబట్టి ఆదివారం నేను చెప్పాను అతనికి, అన్నా ప్రభు గొప్ప త్వరగా వచ్చేస్తున్నాడు, వాక్యం తెలుసుకుంటున్నానా? అరే వాక్యం తెలిసిపోతే అట్లా నేను అప్పుడు చూసారు కదా నన్ను మీరు ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను వాక్యం తెలుసుకున్నాను, ఆదివారం నాకు ఆ సీఎం గారి బాగా ఉన్నా కూడా నేను, ఎందుకంటే నాకు దేవుడు అంత ముఖ్యమయ్యా, దేవుడు లేదు నాకు బ్రతికి లేదని అంతగా భీష్మించి కూర్చున్నాను. చెప్తే ఆదివారం మాకు పనులు ఉంటాయి బాబాయ్, కుదరదు రాదు అంటున్నాను. నా సొంత వాళ్ళైనా నేను తిట్టు కొట్టి మందిరంలో కూర్చోబెట్టలేను, బయట వాళ్ళైనా తిట్టు కొట్టి పెట్టలేను. ఇదేంటంటే ఈ పరిచర్య ప్రేమను మాత్రమే పంచగలగాలి. ప్రభు ఏం చేసాడు? ఈ లోకానికి వచ్చి ప్రేమను పంచాడు, ప్రేమని జాలిని పంచాడు. ఈ దినమని నేను కూడా అనేక మందిని చూసి ఎవరిని ద్వేషించను, కోప్పడను, ఎవరిని చూసినా ప్రేమిస్తాను, ఎవరిని చూసినా జాలి పడతాను. ప్రభు వీరిని కూడా చేర్చుకో ప్రభు అనుకుంటా, అంతే తప్ప నేను ఎవరి మీద కోప్పడిన ఆవేశం పెంచుకోను. ఏ ఒక్క మనిషిని చూసిన ప్రభువా నిన్ను మార్చవా, నీలో కట్టు ప్రభువా అను ఆ ఆశీర్వాదకరమైన మాటను రిలీజ్ చేస్తా. ఇవి బదులు చరణాలం కానీ ఈ దరిద్ర బాగానే వాక్యం రిలీజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా అలాగే వెళ్ళిపోతారు. మన దైవజనులుగా ఈ మాటను రిలీజ్ చేస్తే వాళ్ళు బ్రతుకు నిజంగానే ఖండన అయిపోతుంది. మనం 10 సార్లు వాడిని చెప్పించినట్టు మాట్లాడకూడదు. చెప్పించే హక్కు మనకు దేవుడు ఇవ్వలేదు, ప్రేమించే హక్కుని మనకి ఇచ్చారు. అందుకే నేను ఈ దినం చెప్తున్న మాట అంటే ఆయన చెప్పిన మాట నేను కూడా ప్రేమిస్తున్నాను, ప్రతి ఒక్కరికి ప్రేమిస్తాను. హల్లెలూయా. అందుకని ఏంటన్నా, దుష్కార్యం చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషిస్తాడంట. తనకి దృష్టిగా కనపడటం ఉన్నట్లు వెలుగునకు రావడంట. ఎందుకంటే ఇటు బతకస్తుంది కదా, చూపులేదు అదే వేసుకుని సారి అదే ఆడికి చూపించారు. అవునాగా? ప్రభు అంతకు నువ్వు రాకుండా ప్రభు నీ దగ్గరికి వచ్చి చెప్పాలని కోరుకుంటున్నావు. సరే ఓకే, ఆయన దేవుడు, మంచి దేవుడు, నీ కోసం సిలువుకి ఎక్కి మేకులు కొట్టించుకొని రక్తం కాచి బాధపడి దేవుడు. సరే నీ మాటకే వచ్చాడు ఆయన. వెలుగు ఏమన్నాడు ఇక్కడ? వెలుగు ఎద్దకు రాడు. ఈ దుష్క్రియలు చేసేవాడు వెలుగు ఎద్దకు రాడు. సరే అప్పటికి నా దేవుడు లోబడ్డాడు. అయినా సరే ఈ దుష్క్రియలు చేస్తున్నాడు, ఈ వెలుగునంతకు రానంటున్నాడు అని చెప్పి ఆయన ఏమన్నాడు? సరే నువ్వు రావు కదా, నేనే నీ దగ్గరకు వస్తానని దైవజనులు పంపించాడండి. ఎంత గొప్ప దేవుడే లోబడ్డాడు. దేవుడే లోబడి ఈ గంటకు రానంటున్నాడు, ఏం చేస్తామని మనమే లోబడతాని ప్రభు లోబడి దైవజనుల్ని ఈ మూర్ఖపు బతికే ఊరి దగ్గరికి, ఈ వెలుగునంతకు రానోడి దగ్గరికి పంపించి సువార్తలు చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది అండి? ఎంతమంది దైవజనులు చీకట్లో ఉన్న వారికి స్వార్థ చెప్తున్నారు, దరిద్రులకు చెప్తున్నారు, దీనులకు చెప్తున్నారు, అంధకార లోయలో ఉన్న బ్రతుకులకు చెప్తున్నారు. ఎంతమంది చెప్తున్నారు? అయినా ప్రభు ఒక మెట్టు దిగొచ్చి మాత్రం సువార్తనే అర్థమైంది మాట మీకు. వెలుగునంతకి రాడు. అయితే ప్రభు అన్నాడు, నేనే నీ దగ్గరికి పంపిస్తానని నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన సిలువలో. అయినా నీ దగ్గరికి వచ్చి దైవజనుని పంపించి
ఇదిగో నా మాటలు విని పంపించాడు. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఇంకో మాట చదువుకుందాం. యోహాను సువార్త 12:35 ఒకసారి చూస్తున్నాం. తర్వాత 2 మాటలు గీద్దాం. అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగునుండగానే నడువుడి. హల్లెలూయా. హల్లెలూయా. చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉంటుంది చేసి అంటున్నాడు. ప్రభు వారు అంటున్నారు ఇంకా కొంతకాలమే వెలుగు మీ మధ్యన ఉంటుంది. చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకున్నట్లు మీకు వెలుగు ఉండగానే మీ జీవితాన్ని సరి చేసుకోండి. దీపం ఉండగానే వెళ్ళి చక్క పెట్టుకుని అంటారు కదా, అట్లాగే ప్రభు ఉండగానే మీ జీవితాన్ని చక్క పెట్టుకోండి. ప్రభు మీ జీవితం నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు చచ్చిపోయారు అనుకోండి, ప్రభు మీ జీవితం వెళ్ళిపోయారు. అప్పుడు మీరు అక్కడ ఉంటారు, నరకంలో ఉంటారు, కానీ ప్రభు దగ్గర ఉన్నారు కదా. అందుకే అంటున్నాడు ఏమనంటే వెలుగుండగానే మీరు మంచి నడవడిగా నడువుడి. చీకటిలో నడిచేవాడు ఎక్కడి నుంచి కళ్ళు మూసుకొని మీరు కరెక్ట్గా అందరికి ఉండగలండి. కళ్ళు మూసుకొని మా ఇంటి దగ్గర బయలుదేరి కళ్ళు మూసుకొని బొమ్మ దాగలండి, తెలవకుండా వెళ్ళగలుగుతారా? వాళ్ళు ఎట్టి వెళ్తున్నారు వాళ్ళకి తెలవదు. వెళ్ళేదాన్ని ఏ గోడ గుర్తుకుంటారు, ఇక్కడ నుంచి అక్కడ తెలవదు. ఆ పాప గుడ్డోకి అసలు తెలవదు. ఎక్కడి నుంచి నాగలేని ఏడకి నువ్వు చీకటి బ్రతికేందుకు సర్మ. ఎక్కడి నుంచి నువ్వు రోజు తిరిగే ఏరియానే, గమనించగలిగిన ఏరియానే, ఏ నుంచి అక్కడికి వెళ్ళే లోపు ఏ గుణంలో పడతామో ఎక్కడ పడతామో గుండెలు ఆగేదా అవునా కదా. కాబట్టి ప్రభు వెలుగుండగానే మీకు ఆపరిస్తద్దు. చీకటిలో కళ్ళు మూసుకొని ఎట్ట గుడ్డివాడిగా నాగాలని ప్రాక్టీస్ కన్నా ప్రభు నాతో ఉండగానే వెలుగులో నాగంటే ఎంత గొప్ప మాట. హల్లెలూయా. కాబట్టి ప్రభు అనే చీకటిలో నడిచిపోయి తాను ఎటుపోతాడో వారికే తెలియదు. కాబట్టి మీరు చీకటిలో పాపంలో ఉన్న వారు ఇంకా పెద్ద పెద్ద పాపాలు చేయటం కన్నా వెళ్తాడు మురుకువాడు. అంతేగాని వెలుగు రావడానికి ఒక ఇష్టపడ్డావు కాదు. అది ఎటు వెళ్తున్నారో మూర్ఖుడికి ఏం తెలుసా? తెలియదు. కాబట్టి వెలుగును కోరుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకో మాట లోకాసు వార్త 11:35 చూసుకుందాం. లోకాసు వార్త 11:35. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి ఉండకుండా చూచుకొనుము. హల్లెలూయా. ప్రభువుని నేను నమ్ముకున్నావు, ప్రభువుని నమ్ముకున్నాక ప్రభులో బలపడ్డాక నీ జీవితంలో వెలుగు వచ్చిన తర్వాత ప్రభు వారు అన్నమాట అంటే నీలో నుండి వెలుగు చీకటి కాకుండా చూసుకో. అంటే మారావు, దేవుని తెలుసుకున్నావు, ప్రభుని అంబరించావు, మంచి గాడిలో పడ్డావు, దేవుని గాడిలోకి వచ్చేసావు. అయితే చీకటి నిన్ను వెంబడించి పాపంలోకి లాగాలని చూస్తుంది. అయితే చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి రమ్మని, వెలుగులో నుండి చీకటిలోకి వెళ్ళకుండానట్లు ఏం చేయాలంట? కాపాడుకోవాలి. చూసుకోండి, నీలో నుండి వెలుగు చీకటి కాకుండానట్లు మీరు చూసుకున్న మాట్లాడుతున్నాయి. హల్లెలూయా. ఆ జాగ్రత్త పడాల్సిన బాధ్యత అవుతే మనది. ఎందుకంటే మన జీవితాలకు ఒకసారి అపవాది వచ్చి వెళ్ళాక మళ్ళీ వాడిని ఆహ్వానించామంటే వాడు సోఫా వేసుకుని కూర్చుంటాడు. సోఫా కాదు, డబల్ కట్ మనం చేసుకుంటాడు. మనకు తప్పదే కాదు, ఈ ప్లేస్ ఇవ్వాల్సిందే. డబల్ కట్ మనం చేసుకుని పడుకుంటాడు, సోఫా వేసుకుంటాడు, దివాన్ కాట్ వేసుకుంటాడు. అది ఇష్టమే కాదు మన జీవితంలో, వాడిని ఏమి చేయదు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? చీకటి నీలో నుండి వెలుగు చీకటి మహిమనుకున్నాడు చూసుకో, జాగ్రత్త. నీలో ఉన్న వెలుగు చీకటికి మళ్ళీ చేసుకోవద్దు, చూసుకో, జాగ్రత్త. అంటే అపవాదిగా నీలోకి ప్రవేశించుకున్నట్లు జాగ్రత్త. హల్లెలూయా. ఇంకో మాట లోకాసు వార్త 8:16 ఒకసారి చూసుకుందాం. హల్లెలూయా. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచం కింద పెట్టడు గాని లోపలికి వచ్చే వారికి వెలుగు అగపడాలని దీపస్తంభం మీద దాన్ని పెట్టును. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడును దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడంట. మన దీపం కరెంట్ పోయినప్పుడు మన దీపం వెలిగించుకుంటాం. వెలిగించి ఏ బిందో తెప్పాలో దాన్ని బాగుతామా? బాగుంది ఏం కనపడింది మనకి? ఇప్పుడు కరెంట్ పోయినప్పుడు మనం ఒక క్యాండిల్, ఒక కొవ్వొత్తి వెలిగిస్తాం. ఒక కొవ్వొత్తి వెలిగించినప్పుడు అది వెళ్తున్న మనకు కనపడాలిగా. మనం గతంలో ఎన్నోసార్లు క్యాండిల్ వెలిగించుకుని అన్నం తిన్నవాళ్ళం. ఎందుకంటే అప్పుడు కరెంట్ కొద్ది తక్కువ, చాలామందికి లేదు, కరెంటు సప్లైలు ఉండేవి కదా. అప్పుడు అందరం ఆ జీవితాన్ని అనుభవించాం. ఏం చేద్దాం? అన్నాలు తిన్న రోజున మనం ఆ దీపాల కింద ఉంది కరెంట్ లేని టైంలో
ఆ దీపం గుడ్డి లేదా కరెంట్ పోయినప్పుడు దీపం వెలిగించుకొని ఇప్పుడంటే ఛార్జింగ్ లైట్లు వచ్చేసినాయి రకరకాల ఫోన్ లైట్లు ఛార్జింగ్. అప్పుడు ఒక క్యాండిల్ వెలిగించుకొని అందరం కుటుంబం అన్నం తినేవాళ్ళం, చక్కగా ఇది చేసేవాళ్ళం. అది దీపం ఆగిపోయి అన్నం తినేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం, అయిపోయి తెల్లారి వెలుగు వచ్చేసి. అయితే ఏమంటున్నాడు ఇక్కడ, ఎవడను దీపం వెలిగించి పాత్రతో కప్పేస్తాడా అంటున్నాడు. మనం బిందు బాధేస్తాం ఆ లైట్ వెలిగించి, ఆ కవ్వొత్తిని వెలిగించి దాని మీద బిందు బాధేస్తే వెలుతురు అవుతుందా? రాదు. కాబట్టి ఈ బుద్ధునాడు ఎవరు చేసే పని కాదు కదా అది. దాని మీద ఏమి కప్పడం, ఏ పాత్రనే దాని మీద కప్పడం. మంచం కింద కూడా పెట్టడం. మంచం కింద పెట్టిన వెలుతురు వస్తుందా? నీ నీడ డాబా మీద పడి మంచం కింద పెట్టాకో నువ్వు కొనుక్కున్న నీడంతా డాబా మీద పడి పెద్ద నీడ క్యాండిల్, అందుకని వెలుగు చూపిస్తుందా? అదే నీవు ఈ టేబుల్ మీద పెట్టి, ఇప్పుడు మనం అడుగుతున్నాం, ఈ టేబుల్ మీద పెడితే మనం అందరికీ వెళ్తున్నాం. ఆ గోడ మీద పెడితే వెళ్తున్నాం, కుర్చీ మీద పెడితే, బల్ల మీద పెడితే, ఇలాంటి మధ్యలో నిలబెడితే మనందరికీ వెళ్తుంది తప్పదు. అది ప్రభు ఏమన్నాడంటే, మంచం కింద ఎవడు పెట్టడు, పాత్రతో కప్పివేయడు, నలుగురికి కనపడేటట్టు, దారి చూపించేటట్టు, వారు లోపలికి వచ్చినట్లు దీపస్తంభం మీద దాన్ని పెడతాం కానీ పెట్టం కదా. అట్లాగే మన పిల్లలు మనల్ని ఏదో అన్నం అడిగితే ఏం పెట్టగల, అన్నం అడిగితే చెడు పదార్థాలు పెట్టగలవా? అన్నం పెడతాం. ఏంటి అన్నం అడిగితే చండాలకి తెచ్చి పెట్టవా? పెట్టాం. మనం ఆకలి అవుతున్నాం కానీ మనం ఏమంటే పిల్లలకి మంచి ఆహారాన్ని అన్నాన్ని పెడతాం. అలా లీయ. కాబట్టి బుద్ధున్నవాడు ఎవడో పాత్రని కప్పడం, దీపం వెలిగించి పాత్రను కప్పడం, మంచి కింద పెట్టుకోడు, ఇలాంటి టేబుల్ మీద స్తంభం మీద పెడతాడు. కాబట్టి వెలుగులో ఉన్న మా వెలుగు మనకు కావాలి అంటే మన ఈ కుర్చీ మీద పెడితేనే వెలుగు మనకు వస్తుంది. అట్లాగే దేవుడు కూడా మన మధ్యలో ఉండాలి. జ్ఞానం దేవుడు మన మధ్యలో ఉంటే మనకు ఎదురు వస్తుంది. హల్లెలూయా. అట్లాగే మొన్న ఒక దేవుడు మనం ఏం చెప్పాడు, వెలుగే ఉండాలి, మన రుచికరంగా ఉండాలన్నాడు. అయితే మొన్న నాకు ఇక్కడ ఇన్సిడెంట్, ఇక్కడ లారీ ఎవరు ఆట ఆపినప్పుడు గట్టిగా హార్న్ కొట్టాడు. అక్కడ టిప్పర్ లారీ హార్న్ తెలిసిగా వాడు భయంకరంగా కొట్టాడు. హార్న్ కొడితే అక్కడ మనకు తెలిసిన అన్నయ్య ఉన్నాడు, గోవర్ధన్ అన్నయ్య ఉన్నాడు. అక్కడ ఆపి మాట్లాడుతున్నా, లారీ వచ్చాడు. ఆపి ఎందుకు నేను దిగి ఆటోలో దిగి, బాబా ఎందుకు బాగా అంత హార్న్ కొడతావు, ఇది లోకలో ఎందుకు అంత హార్న్ కొడతావు, ఇది లోకలో చిన్న చిన్న రోడ్లు, ఎందుకు అంత హార్న్ కొడుతున్నావు నువ్వు, చిన్నగా ఎట్టంటే తప్పుకుంటారు, దాన్ని ఏముంది, దానికి అంత సౌండ్ చేసి మాట్లాడాలా అంటే ఇప్పుడేంటి నువ్వు బండి ఆపి ఏంటి అయ్యి అంటున్నా మీద. బాబాయ్ నేను గొడవగా చెప్పలేదు బాబాయ్ నీకు, ఇక్కడ ఇది చిన్న రోడ్డు ఉండేది, చిన్న బొంది రోడ్డు, లోపల హైవే కాదు కదా, ఆరం తక్కువ కొట్టుకో బాగుంటుంది అయ్యి అంటే వాడు నన్ను కుట్టే విధంగా మాట్లాడుతున్నాడు. అదే మామూలు మనిషిని అయితే అటు కొట్టి నేను మాట్లాడేవు, ముందు దెబ్బ కొట్టి ఏంట్రా నువ్వు మాట్లాడు కాళ్ళ పట్టి బయటికి లాగిస్తేలేసావు తెలుసా. అయితే దేవుడు చెప్పేది ఏంటంటే ఉప్పును వెలుగును నువ్వు అయ్యి ఉండాలి. నేను ఆయన కొడితే నా ఉప్పు పోదు, నేను ఆయన కొడితే నా వెలుగు పోదు. నిలబడిద్దా నా ఉప్పు నా వెలుగు నిలబడిద్దండి, నిలబడదని. సరే బాబా నీ ఇష్టం కొట్టుకో బాబా, ఏం చేయను నా ఉప్పుని వెలుగుని కాపాడుకోవడానికి నేనేం చేయలేని నిస్సాయి స్థితిలో ఉన్నా. కానీ కోపం 2 నెలలు వచ్చింది ఆ రోజు తెలుసా. కానీ నా ఉప్పు నా వెలుగు ఎక్కువ అని. సరే బాబు నీ ఇష్టం కొట్టుకో. మామూలు అయితే ఆవిడ కొట్టిన ఆకి చెవులు బిబ్బేలు ఎత్తిపోయి అడిగేవాడిని, ఏంటా నువ్వు ఏంటో మాట్లాడుతున్నావు మామూలుగానే ఉండి. అది కూడా నేను సామరస్యం చెప్పి, బాబాయ్ ఎందుకు బాబాయ్ ఈ సందులు అయ్యి అంటే, వాడు ఏంటని నా మీద అంత అపవాదులా లేచాడు. ఎందుకని వాళ్ళు లేచింది నా ఉప్పుని బాగుపడుతుంది అవునాగా, అది కాపాడుకై నేను. కాబట్టి దేవుడు మనల్ని ఏమనంటే ఉప్పును వేయి వెలుగు వేయి ఉన్నాడు. లోకములకు నీవే ఒక రుచికరం వాడివి, నా వాక్యాన్ని ప్రచురిస్తున్న నీవే, నా వాక్యాన్ని పంపుతున్న నీవే రుచికరమైన వాడు. ఇప్పుడు ఈయన ఏమన్నారు, ఈయన బైబిల్ తీసుకొని చక్కగా ప్రార్థన పడుతున్నాడు. ఏదో రోజున వాళ్ళకి టేస్ట్ అవుతాడు. అలా నాతో అడిగిన బైబిల్ తీసుకొని చక్కగా మరి మందిరానికి వెళ్తున్నాడు, టేస్టీ అవుతాడు, ఇతరులకి టేస్టీగా మారుతాడు. చక్కగా అమ్మ అంతకుముందు ఏమంటే ఏదో కబుర్లు చెప్పుకొని జోకులు వేసుకొని అట్లా ఉండేవాడు. చక్కగా టైంకి మందిరానికి వెళ్తున్నాడు అని రుచికరంగా మారిపోతాడు వాళ్ళకి. అదే ఉప్పు అంటే వారి నోటికి రుచికరంగా నువ్వు ఎలా మారుతావో నీ జీవితమే వారికి రుచికరం అవుతుంది.
ఒకప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు చక్క వాక్యాన్ని ప్రేమిస్తూ బైబిల్ తీసుకుని వెళ్తున్నాడే అనుకో. అట్లాగే అమ్మ విషయంలో అట్లాగే ఆమె అనుకుంటారు, అట్లాగే నిన్ను అనుకుంటారు, లేకపోతున్నా ఆమెను కూడా అనుకుంటారు లేదా? చన్నాలని బ్రతుకు మనం ఎప్పుడైతే బైబిల్ పట్టుకుంటారు, అసలు నువ్వు నీకు మంచి పేరు ఎవరు అసలు ఇది పట్టుకుంటే చాలు. ఇది పట్టుకొని నువ్వు వెళ్ళి ఎక్కడికైనా ఇది పట్టుకొని నవ్వు రోడ్డు మీద బైబిల్ తీసుకెళ్తాను అనే సర్టిఫికేట్ వస్తుంది వెంటనే, లేట్ ఉండదు. లేట్ లేకుండా అమ్మ బైబిల్ తీసుకుని ఆయనకి వెళ్తున్నాయి పాత అని గౌరవం మాడదు. కానీ ఏడకి వెళ్తున్నావు బైబిల్ అంటారా, బైబిల్ ఏడకి బాబాయ్ పాతగా, ఏడకి నాన్న పాతగా అని తక్కువ గొంతుతో మాట్లాడతారు. అదే కాబట్టి ఇది పవర్ ఎక్కువ, ఇది వెలుగు. కాబట్టి నేను ఇంకొక మాట లాస్ట్ మాట చెప్తున్నా ఏంటంటే, స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి మనమే స్విచ్ వేసుకోవాలి అనగా, స్విచ్ మనం వేసుకుంటేనే లైట్ అయినా, ఫ్యాన్ అయినా, టీవీ అయినా, ఏదైనా ఏసీ అయినా ఆన్ అవుద్ది. స్విచ్ దగ్గర మనం వెళ్ళకపోతే అది రాదు. కాబట్టి దేవుని దగ్గరికి మనం వస్తేనే వెలుగు మనకు వస్తుంది. దేవుడు అనే వెలుగు కిందకి మనం వస్తేనే మన జీవితాల్లో వెలుతురు కనపడుతుంది, అవునా కాదు? కాబట్టి మన బ్రతుకు చీకటిగా ఉన్న మన బ్రతుకు వెలుగుమై కావాలంటే వెలుగు దగ్గర రావాలి. ప్రభువులోకి వస్తే మనం కంప్లీట్గా మారుతాము. వెలుగుమయంగా దేవుడు మనకు చెప్పిన మాట, మీరే ఉప్పు, మీరే వెలుగై ఉన్నారు. నేను ఎలా ఈ లోకంలో వస్తూనే వెలుగై ఉన్నానో, ఇప్పుడు మీరే వెలుగై దేవుడు మనకు మంచి వాగ్దానంతో మాట్లాడినారు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరు? మనం ఉప్పు అంట. మనం ఎవరంట? ఇప్పుడు వెలుగంట. రెండు మనమేనంట. దేవుడికి హల్లెలూయా చెప్తామా? దేవుడు మనం ప్రేమించి ఉప్పు వెలుగు మీరే అన్నాడు. ఆయనకి వేలాది వందనాలు హల్లెలూయా. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.